హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేవిఎస్. ఎవరండి బిజినెస్ అంటే ఎంత చులకనగా చూస్తున్నారు చెప్పు? బిజినెస్ అంటే చాలా కష్టం ఉంది, చాలా కష్టం, అంత ఈజీగా. ఒక్కసారి బిజినెస్లో దిగితే లోటుపాట్లు తెలిసిపోతాయి, తువ్వుల తీరిపోతుందండి. కస్టమర్స్ వస్తారు, తీస్తారు, పోతారు, చూస్తారు, నచ్చుతుంది. కొన్నిసార్లు రేటు నచ్చదు, తప్పదు. మన దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ వస్తారు, అది గట్టి కంపల్సరీ. నేను అందుకే ఇంతవరకు రిమార్క్ అయితే రాలేదు. ఏదైనా మిస్టేక్స్ వస్తే శారీ ఎక్స్చేంజ్ చేస్తున్నా కానీ శారీ పరంగా క్లాత్ బాగలేదనే పర్సన్ అయితే రాలేదు. అదైతే సో హ్యాపీ. అండ్ ఎందుకంటే మా ఫ్యామిలీ మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తుంది. ప్రతిసారి నేను మా మమ్మీ కలిపి చేసుకుంటున్నాను షాప్. మా సిస్టర్ కూడా వస్తూ ఉంటుంది. చూద్దాం. నేను ఈ బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటికీ నాకు ఏం తెలీదు, బిజినెస్ ఐడియా ఏం లేదు. కానీ ఈ 6 monthsలో బాగా ఒకటే నేర్చుకున్నా, ఓపిక్గా ఉండాలి. ఎంత కాన్స్టెంట్గా ఉంటే అంత బెటర్. అదే చూశాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బిజినెస్ పెట్టారు. కుకీస్ కానీ కొన్నాళ్ళు ఓపిక్గా చూడండి, చాలామంది సలహా ఇచ్చారు. ఇప్పుడేరా పెట్టింది, ఇంకా చాలా టైం ఉంది, ఇదే స్టార్ట్ చేసింది. చాలామంది కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు. కొద్దిమంది అయితే ఎందుకు చదువుకున్నావుగా, అవసరమా నీకు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పట్టించుకోవద్దండి, చేసి పడండి అంతే. చదువుకున్నావుగా లేడీ, శారీస్ బిజినెస్ చేయండి, నీకేం అవసరమా, జెంట్స్ పైన పెట్టు, అది కానీ జెంట్స్లో ఎక్కువ అయిపోయాయి. ఫస్ట్ దీంట్లో సక్సెస్ అయితే ఇంకోటి ట్రై చేస్తారు. ఇంట్లో మమ్మీ సపోర్ట్ ఇస్తుంది, చాలు. ఇంట్లో ఎవరికైనా అమ్మ సపోర్ట్ ఇస్తే ఏదైనా చేసేస్తాను.